హాయ్ గాయ్స్, లెట్స్ మేక్ గోధుమ రవ్వ కేసరి. ఇప్పుడైతే మనం గోధుమ రవ్వ కేసరి చేసుకోబోతున్నాం. దానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని మన దగ్గర ఉన్న గోధుమ రవ్వ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. దాన్ని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత ఒక పల్లీలోని లేకపోతే అందులోకైనా తీసుకోండి. ఇప్పుడు అది వేరే దాంట్లో తీసుకున్న తర్వాత ఆ గిన్నెలోనే నీరు వేసుకొని బాగా మరగనించాలి. మీకు ఒకవేళ పంచదార వేసుకుంటే పంచదార లేకపోతే బెల్లం కానీ వేసుకోండి. మా దగ్గర అయితే బెల్లం పొడి అవైలబుల్గా ఉండడం కారణంగా బెల్లం పొడి మేము వేసుకున్నాం. ఇందులోని చిటికెడు ఉప్పు, టేస్ట్ కోసం యాలకులు వేసుకొని బాగా మరగనించండి. బాగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకొని దానిలో బాగా మరగనించి ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచండి ఒక 5 minutes. మీ దగ్గర ఒకవేళ జీడిపప్పు, కిస్మిస్ అలాంటివి ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే మంది గోధుమ రవ్వ కేసరి ఫినిష్ అయిపోయింది. రేపు కొత్త రెసిపీతో కలుసుకుందాం. బాయ్. జీడిపప్పు